అవన్నా హోంవర్క్ చేసుకోకుండా అట్లా పోయి ఎట్లా చేస్తాం? అక్విజిషన్ చేయాలంటే నీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉండాల. వీళ్ళు పరిచయమైన దగ్గర నుంచి మా సబ్జెక్ట్‌ని కొట్టేసేదాకా ఎంత జరిగింది? ఏం జరిగింది? ఆ కమ్యూనికేషన్ ఏంటి? అన్ని ఆధారాలు కావాలి. ప్రూఫ్‌లు అన్నీ దొరికేదాకా వెయిట్ చేసి అన్నీ సేకరించిన తర్వాతనే మేమేమన్నా చేయగలుగుతాం. అది చేయడానికి 6 నెలలు టైం పట్టింది. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి 6 నెలలు టైం పట్టింది. అదో పెద్ద 'బాహుబలి' స్టోరీ దాన్ని కాపీ కొడతాడు. ప్రూవ్ థట్ ఎవ్రి ఆటో డ్రైవర్ ఇంటర్ నిబ్బాల స్టోరీ అండ్ ప్రెజెంట్ జనరేషన్ స్టోరీ. ఎవ్వడికి వాడే తోపు. నాకు నేనే హీరోయిన్. నీకు నువ్వే హీరో. నువ్వు అద్దంలో చూసుకొని నువ్వు హీరోలా ఫీల్ అయితావా? వేస్ట్ ఫెలోలా ఫీల్ అయితావా? కాదు గదా! మనందరికి మనమే హీరోలు. నా సినిమా నాకు 'బాహుబలే.' నా కష్టం నాకు 'బాహుబలి' కష్టమే. ఎవ్వడి కష్టం వాడిది. సీత కష్టం సీతది. పీత కష్టం పీతది. నువ్వు నా కష్టం చిన్నది, నీ కష్టం పెద్దది, వాడి కష్టం పెద్దదని చెప్పడానికి నీకు హక్కు లేదు. ఒక డైరెక్టర్ ఎంత కష్టం తెలుసా అది? ఒక రోజు, 2 రోజులు కాదు. 4, 5 సంవత్సరాల కష్టం. ఏడ్చారు మా ఏడీవాళ్ళు. దే క్రైడ్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఎంత హోప్స్ పెట్టుకున్నాం, ఎన్ని చేసాం. అంతెందుకు 'బేబీ' సినిమా రిలీజ్ కాకముందు నేను 'షిరీన్' ఒక ఇంటర్వ్యూ చేశా. 100 క్రోర్ బ్లాక్ బస్టర్ ఇండిపెండెంట్ సినిమా అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూలో నేను కాలర్ ఎగరేసుకొని చెప్పా. కావాలంటే ఆ వీడియో కూడా నేను మీకు లింక్‌లో ట్యాగ్ చేస్తా. చూడండి మీరు అది. 'బేబీ' సినిమా రిలీజ్ కాకముందే పెట్టా నేను ఆ ఇంటర్వ్యూ వీడియో. సో, ఇది పెద్ద సినిమా, చిన్న సినిమా, 'బాహుబల' ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడకండి. ఇంకోటి ఆ బేసిక్ యాస్ వేఫర్ థింగ్ స్టోరీ లైన్‌ని మళ్ళీ కాపీ చేయడం ఒకటా? భలే స్టోరీ చెప్తున్నారు అన్న మీరు. కాంప్లెక్స్ దగ్గరికి పోయి ఆటో వాళ్ళని అడుగు. సగం మంది బయోగ్రఫీ ఇదే ఉంటది. సో, సినిమా, ఫిల్మ్ మేకింగ్ అంటే స్టోరీ టెల్లింగ్. ఇది ఆటో డ్రైవర్ల స్టోరీ, రోడ్డు మీద స్టోరీ, ఆ స్టోరీ అవును. ఇవన్నీ మన జీవితాలే. సినిమా చూపిచ్చేదే మన జీవితం. సినిమా ఇస్ లైక్ ఎ మిర్రర్ టు అవర్ లైఫ్స్. చూడండి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఉంది కదా! మీరు చూడండి. చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ చేయండి నాకు. 'బేబీ' మూవీ ఫ్లాప్ అయ్యుంటే అన్నీ మూసుకొని ఉంటుండే. బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు వీసాలు దగ్గుతున్నావు. బ్రో మీ కామెంట్‌లు ట్రోల్స్ చూస్తుంటే నాకు కోపం కూడా రావట్లేదు. నవ్వొస్తుంది. బట్ ఇప్పుడు మూవీ హిట్టా, ఫ్లాపా అని పక్కన పెడితే ఒక సినిమా కాపీ చేయడం అనేది తప్పు. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒక బాధ్యత గల మనిషి న్యాయం గురించి ఖచ్చితంగా నిల్చుంటారు. ఇది ఒక ఫస్ట్ కేస్ కాదు తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. ఇలా కాపీరైట్స్ గురించి. దేర్ ఆర్ సో మెనీ కేసెస్. గెలిచిన కేసెస్ కూడా ఉన్నాయి. పోయి ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి కూర్చొని. సో నేను చెప్పేదేంటంటే 'బేబీ' సినిమా అనేది ఏదైతే ఉందో అది డూప్లికేట్. 'ప్రేమించొద్దు' ఈస్ ద ఒరిజినల్. ఒరిజినల్ అంటే ఆథెంటిసిటీ గురించి మాట్లాడుతున్నాను కదా! స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న ఒరిజినల్ సినిమా ఇది. మన ఒరిజినల్ సినిమా స్టోరీ కాపీ చేసుకొని తీసిండ్రు కాబట్టి అది ఎంత పెద్దదైనా దాన్ని డూప్లికేటే అంటా నేను. నేను 'బేబీ' సినిమా డైరెక్టర్ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ చూసాను. హీరో సిద్ధార్థ్ గారు ఒక ఫిల్మ్ ప్రమోషన్ సిట్యుయేషన్‌లో మీడియా వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తూ 'బేబీ' సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్‌ని ఏదైతే అసాసిన్ చేశారో అది ఎందుకు మంచిది కాదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఆ క్లిప్‌ని తీసుకొని 'బేబీ' సినిమా డైరెక్టర్ స్టోరీలో పెట్టారేంటంటే, ఈ సినిమా ఫెమినిస్ట్‌లకు నచ్చిందంట. ఆ ఫెమినిస్ట్‌లు ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేసి టీన్‌లో అంటే తెలివి ఎంతుండదో తెలియని ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేసి దాని మీద డబ్బులు సంపాదించి అదొక ఫెమినిస్ట్‌కి నచ్చిన స్టోరీ అంటే నాకు ఎలాగో అర్థం కావట్లే. అలాంటి ఫెమినిస్ట్‌లు ఎవరైనా ఉంటే మీకు నిజంగా సినిమా నచ్చుంటే ప్లీజ్ నాకు ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది. కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఐ విల్ ట్రై టు కాంటాక్ట్ యూ అండ్ టాక్ టు యూ అబౌట్ ఇట్. ఫెమినిస్ట్‌ల విషయం పక్కన పెట్టండి. అసలు ఒక డాటర్‌ని ఒక ఫాదర్ 'బేబీ' సినిమా మూవీకి పంపించగలరా?